ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు మేజర్ ఓబ్రా అకాడమీ డైరెక్టర్ మేజర్ ఎస్పీఎస్ ఓబ్రాయ్ గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. ఎంత లాంగ్ బ్యాక్ చేసినా సార్ మ్యామ్. నేను గుర్తుపెట్టుకుంటాను. మీ కంటెంట్ కానీ మ్యామ్. మీ ఎక్స్ప్లెనేషన్ కానీ ఇట్స్ వెరీ గుడ్ అనమాట. థ్యాంక్ యూ. చాలా రోజులు అయిపోయింది మీతో వీడియోస్ అవును. చేసి నేను. అవును. సో నీట్ యూజీలో కౌన్సిలింగ్ సెషన్లో భారీ మార్పులు వచ్చాయని చెప్పేసి ఒక న్యూస్ రోల్ అవుతుంది. ఏంటి సార్ చేంజెస్ ఏమొచ్చాయి? ఏం లేదు మ్యామ్, భారీ మార్పులు ఏం కాదు, ఒక 2-3 స్మాల్ కరెక్షన్స్ చేశారు. అది మంచిది, స్టూడెంట్స్ ఫ్రెండ్లీ మార్పులే తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆల్రెడీ ఒక కాలేజ్లో ఒక సీట్ మీకు ఆల్రెడీ కేటాయించబడింది. మీకు అప్గ్రేడ్ కూడా అవకాశం వచ్చింది అనుకున్నాం, మంచి ప్రోగ్రామ్ ఇంకా మీకు అందింది అనుకున్నాము. అది మార్పు చేసుకోవడానికి మీరు మళ్ళీ ఫిజికల్గా కౌన్సిలింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు పోర్టల్ సహాయంతోనే దాన్ని అప్లై చేసుకోవచ్చు. సో నో ఫిజికల్ రిక్వైర్మెంట్ టు గో ఫర్ అప్గ్రేడ్. ఇది ఒకటి. రెండోది, మీకు ఒక సీట్ ఆల్రెడీ అలాట్ అయిపోయింది, కానీ మీరు ఆ సీట్ ఎందుకో ఏదో కారణం వల్ల వద్దు అని అనుకున్నారు. ఆ క్యాన్సిలేషన్ ఆఫ్ సీట్ కోసం, ఆ రెసిగ్నేషన్ ఆఫ్ సీట్ కోసము మళ్ళీ ఫిజికల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది కూడా మీరు పోర్టల్ సహాయం ద్వారా చేసుకోవచ్చు. అండ్ మూడో విషయం ఏంటంటే, ఎన్ఆర్ఐ కోటా ఏదైతే ఉందో, ఎన్ఆర్ఐ కోటాలో కొన్ని సీట్స్ ఉంటాయి. ఆ ఎన్ఆర్ఐ కోటా ఏవైతే డీమ్డ్ యూనివర్సిటీకి మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ కొరకు మీరు ఫిజికల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్ని ఆన్లైన్ పోర్టల్ ద్వారానే మీకు అయిపోతుంది. సో ఈ 3 చేంజెస్ నీట్ కౌన్సిలింగ్లో ఈ సంవత్సరం తీసుకురాబడ్డాయి. అండ్ ఈ 3 కూడా స్టూడెంట్ ఫ్రెండ్లీ మార్పులే అన్నది నా అభిప్రాయం. నీట్ యూజీలో కౌన్సిలింగ్ సెషన్లో భారీ మార్పులు వచ్చాయని చెప్పేసి ఒక న్యూస్ రోల్ అవుతుంది. ఏంటి సార్ చేంజెస్ ఏమొచ్చాయి? ఏం లేదు మ్యామ్, భారీ మార్పులు ఏం కాదు, ఒక 2-3 స్మాల్ కరెక్షన్స్ చేశారు. అది మంచిది, స్టూడెంట్స్ ఫ్రెండ్లీ మార్పులే తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆల్రెడీ ఒక కాలేజ్లో ఒక సీట్ మీకు ఆల్రెడీ కేటాయించబడింది. మీకు అప్గ్రేడ్ కూడా అవకాశం వచ్చింది అనుకున్నాం, మంచి ప్రోగ్రామ్ ఇంకా మీకు అందింది అనుకున్నాము. అది మార్పు చేసుకోవడానికి మీరు మళ్ళీ ఫిజికల్గా కౌన్సిలింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు పోర్టల్ సహాయంతోనే దాన్ని అప్లై చేసుకోవచ్చు. సో నో ఫిజికల్ రిక్వైర్మెంట్ టు గో ఫర్ అప్గ్రేడ్. ఇది ఒకటి. రెండోది, మీకు ఒక సీట్ ఆల్రెడీ అలాట్ అయిపోయింది, కానీ మీరు ఆ సీట్ ఎందుకో ఏదో కారణం వల్ల వద్దు అని అనుకున్నారు. ఆ క్యాన్సిలేషన్ ఆఫ్ సీట్ కోసం, ఆ రెసిగ్నేషన్ ఆఫ్ సీట్ కోసము మళ్ళీ ఫిజికల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది కూడా మీరు పోర్టల్ సహాయం ద్వారా చేసుకోవచ్చు. అండ్ మూడో విషయం ఏంటంటే, ఎన్ఆర్ఐ కోటా ఏదైతే ఉందో, ఎన్ఆర్ఐ కోటాలో కొన్ని సీట్స్ ఉంటాయి. ఆ ఎన్ఆర్ఐ కోటా ఏవైతే డీమ్డ్ యూనివర్సిటీకి మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ కొరకు మీరు ఫిజికల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్ని ఆన్లైన్ పోర్టల్ ద్వారానే మీకు అయిపోతుంది. సో ఈ 3 చేంజెస్ నీట్ కౌన్సిలింగ్లో ఈ సంవత్సరం తీసుకురాబడ్డాయి. అండ్ ఈ 3 కూడా స్టూడెంట్ ఫ్రెండ్లీ మార్పులే అన్నది నా అభిప్రాయం. నీట్ యూజీలో కౌన్సిలింగ్ సెషన్లో భారీ మార్పులు వచ్చాయని చెప్పేసి ఒక న్యూస్ రోల్ అవుతుంది. ఏంటి సార్ చేంజెస్ ఏమొచ్చాయి? ఏం లేదు మ్యామ్, భారీ మార్పులు ఏం కాదు, ఒక 2-3 స్మాల్ కరెక్షన్స్ చేశారు. అది మంచిది, స్టూడెంట్స్ ఫ్రెండ్లీ మార్పులే తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆల్రెడీ ఒక కాలేజ్లో ఒక సీట్ మీకు ఆల్రెడీ కేటాయించబడింది. మీకు అప్గ్రేడ్ కూడా అవకాశం వచ్చింది అనుకున్నాం, మంచి ప్రోగ్రామ్ ఇంకా మీకు అందింది అనుకున్నాము. అది మార్పు చేసుకోవడానికి మీరు మళ్ళీ ఫిజికల్గా కౌన్సిలింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు పోర్టల్ సహాయంతోనే దాన్ని అప్లై చేసుకోవచ్చు. సో నో ఫిజికల్ రిక్వైర్మెంట్ టు గో ఫర్ అప్గ్రేడ్. ఇది ఒకటి. రెండోది, మీకు ఒక సీట్ ఆల్రెడీ అలాట్ అయిపోయింది, కానీ మీరు ఆ సీట్ ఎందుకో ఏదో కారణం వల్ల వద్దు అని అనుకున్నారు. ఆ క్యాన్సిలేషన్ ఆఫ్ సీట్ కోసం, ఆ రెసిగ్నేషన్ ఆఫ్ సీట్ కోసము మళ్ళీ ఫిజికల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది కూడా మీరు పోర్టల్ సహాయం ద్వారా చేసుకోవచ్చు. అండ్ మూడో విషయం ఏంటంటే, ఎన్ఆర్ఐ కోటా ఏదైతే ఉందో, ఎన్ఆర్ఐ కోటాలో కొన్ని సీట్స్ ఉంటాయి. ఆ ఎన్ఆర్ఐ కోటా ఏవైతే డీమ్డ్ యూనివర్సిటీకి మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ కొరకు మీరు ఫిజికల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్ని ఆన్లైన్ పోర్టల్ ద్వారానే మీకు అయిపోతుంది. సో ఈ 3 చేంజెస్ నీట్ కౌన్సిలింగ్లో ఈ సంవత్సరం తీసుకురాబడ్డాయి. అండ్ ఈ 3 కూడా స్టూడెంట్ ఫ్రెండ్లీ మార్పులే అన్నది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.